ఉచిత ప్రయాణం ఎవరికి లాభం, ఎవరికి నష్టం? నిజంగా మహిళలు ఉచిత ప్రయాణం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మగవారు ఇబ్బంది పడుతున్నారనేది ఎంతవరకు వాస్తవం? రద్దీ పెరగడంతో ప్రజలు ప్రయాణ గమ్యానికి సరైన సమయంలో చేరుకుంటున్నారా? స్పెషల్ ఫోకస్ లలిత న్యూస్. బస్సు ఉచిత ప్రయాణం మంచిగా ఉన్నదా, టికెట్ తీసుకోపోవడం మంచిగా ఉన్నదా? తీసుకోమనండి. టికెట్ తీసుకోవాలన్నా? ఎందుకు మీకు ఉచితంగానే పోతున్నారు కదా, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఎందుకంటే అసలు సందు లేవు. టికెట్ అయితే భయపడతారు, టికెట్ కదా అని భయపడి టికెట్ లేదుగా, ఒత్తోళ్ళు పచ్చోళ్ళు ఎక్కిపోతున్నారు. ఇంకేదైనా కలిపివాను రేవంత్ రెడ్డి అన్ననే. అంటే ఇది కాకుండా ఇంకేదన్నా పథకాలలో చూడాలి కానీ ఇది మాత్రం టికెట్లు తీసుకునే ప్రక్రియ మొదలు పెట్టాలంటారు. ఎక్కలేము, ఎక్కువ పండ్లు పోవటమే తినడానికి సరిపోతుంది మాకు. మేము బస్సులు ఎప్పుడు ఎక్కాము, ఎలా అవసరం కాబట్టి వచ్చినాం. బాగా ఎక్కాలనిపిస్తుంది. అదే నా ఉచిత బస్సు వచ్చినాక ఎక్కువ ప్రయాణాలు చెప్తావా? ఇవాళ వచ్చిన ఆయన వచ్చినవా? ఇవాళ వచ్చిన. ఎట్లా అనిపించింది మరి? ఆ జనాలకు సీట్లు దొరికినాయా? సీట్లో ఒక అమ్మాయి ఇచ్చింది నాకు. ఒక అమ్మాయి ఇచ్చింది. ఎట్లున్నారు జనాలు? జనాలు బాగున్నారు స్వామి. ఒకరు ఇస్తున్నారు. ఒకరి కాకపోయినా ఒకరు ఇస్తురా? మరి ఎట్లా ఇది ఉంచాలనా, ఇటునే కొనసాగించాలనా, తీసేయాలనా? మీ దయ, మీ దయ. అంటే నీకేమనిపిస్తుంది? నువ్వు ప్రయాణం చేసినావు కదా, ఇప్పుడు ప్రయాణం చేసిన మీరు ఉంచడమే నాడం అనిపిస్తుంది మాకు. ఉంచడమే న్యాయం అనిపిస్తుందా? ఇప్పుడు ఎడుకోవాలి నువ్వు? నేను ఊటుకూరు వెళ్ళాలి స్వామి. ఎవరికి? కొడుకు దగ్గరికి, బిడ్డ దగ్గరికి? కూతురు దగ్గరికి. కూతురు దగ్గరికి. అంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల కొడుకుల బిడ్డలను చూసే అవకాశం కూడా వచ్చిందా? ఇదే రావటం నేను ఈ ఫ్రీ అనేది నా మనవాళ్ళ దగ్గర ఇటుకరాయి చెప్తున్నారు. చిన్నపిల్లలను పట్టుకోవడానికి వెళ్ళా. ఈ ఆధార్ కార్డులు మారుతారంటే కొత్తగూడెంలో నా కొడుకులు చెప్పారు, అందుకే వచ్చా. ప్రయాణికులను అడిగితే వారు కూడా ఏంటంటే కొన్ని బస్సులు ఇంకా పెంచాల్సిన పరిస్థితి ఉన్నది. మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిదే, మాకు ఉచిత సౌకర్యం కల్పించడం కూడా మంచిదే. కాకపోతే ఏంటంటే కొన్ని బస్సు సౌకర్యాలు పెంచడం వల్ల దానివల్ల రద్దీ తగ్గే అవకాశాలు ఉంటాయి. రేపు రానున్న రోజులలో పండుగలు ఉంటాయి. మాకు చాలా సంక్రాంతి పండుగని, మేడారం జాతర అని చాలా చాలా పండుగలు ఉన్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని మాకు ఇంకా మంచి సౌకర్యాలు కల్పించాలి. ఎందుకంటే ఒకరు కూర్చోవాల్సిన ప్లేస్లో ఇద్దరు ముగ్గురం కూర్చుంటున్నాం, దానివల్ల మాకు ఇబ్బంది అవుతున్నది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. సరే, మొత్తానికి అయితే ఈరోజు మనం ఖమ్మం బస్ స్టాండ్లో ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ యొక్క మన ప్రయాణికుల సర్వేని మనం చేశాము. ఓటు స్టూడియో కెమెరామ్యాన్ బిర్రు అరవింద్తో ఐలిస్ సంతోష్ గౌడ్.